అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా వైసీపీ ఒక ప్రశ్న అడుగుతుంది. ఆ తిరుమల లడ్డూకు సంబంధించి ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు చర్చించటం లేదని అడుగుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం అందుకు మాట్లాడటానికి సిద్ధంగానే ఉంది, చర్చించడానికి సిద్ధంగానే ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు సాక్షిలో కథనాలు రాసుకోవడానికి, సోషల్ మీడియాలో తిప్పుకోవడం కోసం డ్రామాలు ఆడారు. ఆ డ్రామా నిన్న శాసన మండలి సందర్భంగా బయటపడింది. ఏంటి ఆ డ్రామా అంటే, పాపం చైర్మన్గా ఉన్నటువంటి మోషేరాజు కూడా మరి వైసీపీకి అనుకూలంగా ప్రవర్తించాలనుకున్నాడు ఏమో, నాకైతే తెలీదు. సరే, ఆయన స్వతహాగా ఆ పార్టీ తర్వాత చైర్మన్ అయ్యడం కూడా అది వేరే విషయం. వైసీపీ హయాంలోనే ఆయన శాసనమండలి చైర్మన్ అయ్యాడు. సరే, అది కాసేపు పక్కన పెడితే నిన్న ఒక ఆసక్తికర ఘటన జరిగింది. వాస్తవానికి చైర్మన్ అనుమతి లేకుండానే సభలో కొన్ని పత్రాలు వచ్చాయని చెప్పి ప్రకటన చేయటం, అలా ఇది ఒక విచిత్ర వాదనలాగా ఉంది. చైర్మన్ అనుమతి లేకుండా శాసనసభలో కొన్ని పత్రాలను ఎలా ప్రవేశపెట్టారో నాకైతే అర్థం కాల. దీనికి సంబంధించి ఒక రకంగా పయ్యావుల కేసు కొంత ఫైర్ కూడా ఆడటం జరిగింది. ఒకనొక సందర్భంలో స్పీకర్గా ఉన్న మీకు ప్రభుత్వ తరపు వాదనను వినడానికి ఓపిక లేకపోతే ఎలా అని చెప్పి స్పీకర్ను కూడా ప్రశ్నించినటువంటి సందర్భం ఉంది. అసలు విషయం ఏంటంటే, నిన్న తిరుమల లడ్డూ పైన ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమైంది. దానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రెడీ అయ్యాడు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడానికి. కానీ అదే సమయంలో వైసీపీ తరపున లఘు చర్చ అంటే షార్ట్ చర్చకు సంబంధించి ఒక సభ్యుడికి స్పీకర్ అనుమతి ఇచ్చారు. వాస్తవానికి ఇక్కడ రూల్స్ ఏంటంటే, షార్ట్ చర్చ ప్రారంభించాలి, లఘు చర్చ ప్రారంభించాలి అంటే ముందు నోటీస్ ఇవ్వాలి. మేము ఈ అంశం మీద మాట్లాడతామని అసెంబ్లీ సెక్రటరీకి నోటీస్ ఇవ్వాలి. కానీ ఆ నోటీసు ఇవ్వలేదని సెక్రటరేట్ అధికారులు కూడా తెలిపారు. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ పట్టించుకోకుండా ఆయనకు లఘు చర్చ మీద అవకాశం ఇప్పించడాన్ని టీడీపీ తప్పుపట్టింది. టీడీపీ ఏమంది, ముందు మేము స్టేట్మెంట్ ఇస్తాం, దానికి సంబంధించిన పత్రాలన్నీ మా దగ్గర రెడీగా ఉన్నాయి, మా స్టేట్మెంట్ తరువాత దాని మీద చర్చించడానికి మేము సిద్ధం. తెల్లారే 2 గంటల వరకు కూడా దీన్ని నడపండి, సభను నడపండి. 4 గంటల, 6 గంటల, 10 గంటల, 12 గంటల మీ ఇష్టం. మేము దీని మీద పూర్తిగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. సో ప్రభుత్వం తరపున మేము స్టేట్మెంట్ ఇస్తామని చెప్పి ఆ పయ్యావుల కేసు చెబితే స్టేట్మెంట్ ఇవ్వనివ్వాల. దానికి అదే సమయంలో బొత్స సత్యనారాయణ కూడా లెగిసి అడ్డుకున్నారు స్టేట్మెంట్ని. అంటే ఇక్కడ మరి ఎందుకు వైసీపీకి భయం? తిరుమల లడ్డూ మీద ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తే మీకేంటి ఇబ్బంది? వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తామన్నారు, స్టేట్మెంట్ మీద తర్వాత మేము మాట్లాడతామన్నారు, ఎంతసేపు అయినా చర్చ నడపండి మేము సిద్ధం అన్నారు. కానీ మీకు అనుమతి లేకుండా షార్ట్ ప్రశ్నలు అంటే ఈ స్టేట్మెంట్ని పక్కదారి పట్టించి స్టేట్మెంట్ ఇవ్వకుండా అడ్డుకోవటమే దీని ప్రధాన ఉద్దేశం, వాళ్ళకి అనుమతి ఇవ్వటం. సో దీనికి సంబంధించి నిన్న పయ్యావుల కేసు కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. మండలిలో తొండి చైర్మన్ వైఖరిపై టీడీపీ మండిపాటు, ఏకపక్షంగా చేశారనే ఆరోపణ. ఆ కల్తీనేపై చర్చలో రచ్చరచ్చ. వైసీపీ ఇవ్వని నోటీసుకి ఇచ్చారనే భావన, లఘు చర్చ ప్రారంభించేందుకు అవకాశం, నోటీసు ఇవ్వలేదని అధికారుల ధృవీకరణ, ప్రభుత్వం వైపు ప్రకటనకు నిరాకరించిన చైర్మన్, లేఖ చూపించినా అది రాంగ్ అని తోసివేత, తమకు తెలియకుండా జారీ అయ్యిందంటూ వెల్లడి. ఆ మండలిలో అధికార విపక్షాల వాదోపవాదాలు, అరుపులు కేకల హోరులతో దద్దలిన మండలి, ఎలాంటి చర్చ లేకుండానే నేటికి వాయిదా అని చెప్పి ఇక్కడ చూడండి. కల్తీనేపై ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ప్రకటన చేయడమా లేదా వైసీపీ నుంచి లఘు చర్చకు అనుమతించడమా, ఏది ముందు జరగాలి అనే దాని మీదే ఈ మొత్తం వాదన కూడా నడిచింది. మండలి చైర్మన్ మోషేరాజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, సభా నియమాలు పక్కకు దోసేశారని చెప్పి కూడా ఆ టీడీపీ సభ్యులైతే మండిపడ్డారు. వైసీపీ సభ్యులు ఇవ్వని నోటీసును ఇచ్చినట్లుగా భావించటం, ప్రభుత్వం తరపున ప్రకటనకు అనుగుణంగా సభ్యులకు సమాచారం అందించాలని అసెంబ్లీ సెక్రటరేట్ జారీ చేసిన పత్రాన్ని నో రాంగ్ అని, అది నా అనుమతి లేకుండా జారీ అయిందని ఖండించడం. వాస్తవానికి ఏంటంటే, ప్రభుత్వం తరపున సమాచారం ఇవ్వాలి అంటే దానికి సంబంధించిన పత్రాలన్నిటినీ కూడా సభ్యులందరికీ పంచాలి. వాళ్ళు ప్రకటన చేసే ముందు సభ్యులకు పంచాలి, సభ్యులు చూసుకుంటారు అవన్నీ. సో దీనికి సంబంధించి అసెంబ్లీ సెక్రటరేట్ ఏం చేసిందంటే ఒక పత్రాన్ని జారీ చేసింది. ఏమని? సభ్యులకు సమాచారం అందించడానికి అసెంబ్లీ సెక్రటరేట్ జారీ చేసిన పత్రాన్ని నిన్న పయ్యావులు చూపించారు. ఇదేంటండి, మేము ప్రకటన చేయాలనుకున్నాం కదా, దానికి సంబంధించే కదా మీరు పత్రాలు కూడా జారీ చేయాలని ఇదిగో అసెంబ్లీ సెక్రటరీ ఒక నోటు కూడా ఇచ్చాడు కదా అంటే, ఆ నోటు నాకు తెలియకుండా వచ్చింది, అది నేను ఇవ్వలేదు, నా దృష్టికి రాలేదు అని ఆయన తప్పించుకున్నాడు. సరే, నోటు విషయంలో ఓకే, ఆయనకి తెలిసిందా తెలియలేదు ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. మరి లఘు చర్చలో జరగాలి అంటే నోటీస్ ఇవ్వాలి కదా వైసీపీ, అది సభా రూల్ కదా.
మరి నోటీసు ఇవ్వకుండా, వైసీపీ నోటీసు ఇవ్వకుండా ఇచ్చినట్టుగా భావించి ఎలా లఘు చర్చకు అవకాశం కల్పించారు? ఎలా అవకాశం కల్పించారు? సో ఎందుకు ఏకపక్షంగా వ్యవహరించారని టీడీపీ ఆరోపించిందంటే, వైసీపీ సభ్యులు ఇవ్వని నోటీసును ఆయన ఇచ్చినట్టు భావించాడు. కానీ అసెంబ్లీ సెక్రటరేట్ ఇచ్చిన నోటీసు నో, అది నాకు తెలియకుండా జారీ అయింది, నాకు సంబంధం లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే సమయంలో ఇక వాదోపవాదాలు, ఇదే సమయంలో బొత్స సత్యనారాయణ లేచి మాట్లాడటం, ఇటుపక్క పయ్యావుల కేసు లేచి మాట్లాడటం. సో పయ్యావుల కేసు చాలా స్పష్టంగా ఒకటే చెప్పాడు, ముందు మేము ప్రకటన చేస్తాం, ప్రకటన తర్వాత చర్చించడానికి మేము సిద్ధం, మీరు ఎన్ని గంటలు చర్చించమంటే అన్ని గంటలు లడ్డూ నేతి మీద చర్చిద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభుత్వం తరపున ప్రకటన చేస్తే వైసీపీ ఇరకాటంలో పడుతుంది, వైసీపీ దగ్గర సమాధానం ఉండదు. ఇప్పటి వరకు అసలు వాళ్ళు అడిగిందే లడ్డూ మీద చర్చ, అదే లడ్డూ మీద ప్రకటన చేసి చర్చించడానికి మేము సిద్ధమని చెప్పి కూటమి చెప్తే కాదు అని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చర్చలో వాళ్ళు పాల్గొనలేరు, లడ్డూ మీద చర్చించలేరు, వాళ్ళు చర్చించడానికి ఏమీ లేదు. లడ్డూ మీద చర్చిస్తే ఎవరికి నష్టం? ఎవరి హయాంలో కల్తీ జరిగింది? సిట్ రిపోర్ట్ గురించి మాట్లాడతారు, పోనీ జంతుకు పక్కన పెడదాం, కలిసిందా లేదా పక్కన పెడదాం. సిట్ రిపోర్ట్ గురించి మాట్లాడతారు, సిట్ రిపోర్ట్ ఏమన్నా అది నెయ్యి అని చెప్పిందా? చెప్పలేదు. ఏమని చెప్పింది? అదొక పామ్ ఆయిల్, పామ్ కేర్న్ ఆయిల్, సింథటిక్ ఇంకా ఏ రకరకాలు కలిపేసి తయారు చేసినటువంటి ఒక కెమికల్ పదార్థం అని చెప్పింది. ఎలా సమాధానం చెప్తారు? మళ్ళీ ఇంకోటి కూడా చెప్పింది, ఇది నాటి పెద్దలకు తెలిసే జరిగిందని కూడా చెప్పింది. గతంలో పాత ఏదైతే కల్తీ జరిగిందని గతంలో నివేదికలు వచ్చాయో వాటిని తొక్కిపట్టారని కూడా సిట్టే చెప్పింది. వీటన్నిటి మీద విచారణ ప్రారంభిస్తే ఇరకాటంలో పడేది వైసీపీనే, అది వాళ్ళకి తెలుసు. పైకి మాత్రం లడ్డూ మీద చర్చ అంటారు, కానీ చర్చిద్దామంటే మాత్రం అడ్డుకుంటారు. నిన్న జరిగింది కూడా ఇదే. ఇక్కడ గురువారం శాసన మండలిలో కల్తీని అంశంపై స్వల్పకాలిక చర్చకు చైర్మన్ మోషన్ రాజు అనుమతించారు. వైసీపీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. అయితే స్వల్పకాలిక చర్చలో ఏ అంశంపై మాట్లాడాలి అన్నా ముందుగా నోటీసు ఇవ్వాలి. దీనిపై వైసీపీ నోటీసు ఇవ్వలేదని అసెంబ్లీ సెక్రటరియట్ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ వైసీపీ నోటీసు ఇచ్చినట్లుగానే భావించి ఆ పార్టీ సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇవ్వడంపై టీడీపీ అయితే తీవ్రంగా స్పందించింది. ఇది ఎక్కడితో ఆగలా, దీంట్లో ఇంకో పరిణామం కూడా ఉందో చూద్దాం. ప్రభుత్వం తరపున కల్తీ నేయపై స్టేట్మెంట్ ఇచ్చేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అప్పటికే లేచి నించున్నారు. ప్రభుత్వం ఏ అంశం పైన ప్రకటన చేసే ముందస్తు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ అందుకు సంబంధించిన అనుబంధ సమాచార పత్రాలను సభ్యులకు అందుబాటులో ఉంచాలంటే వాళ్ళు ఏ అంశం మీద మాట్లాడుతున్నారో ఆ అంశానికి సంబంధించినటువంటి సమాచారం ఉన్నటువంటి పత్రాలను సభ్యులకైతే ఇవ్వాలి. సో అది ఆల్రెడీ వాళ్ళు రెడీ చేశారు. అందుకు అసెంబ్లీ సెక్రటరియట్ అనుమతి పత్రం జారీ చేసింది. అంటే పత్రాలు ఇవ్వాలి అంటే అనుమతి పత్రం కావాలి. సో అది అసెంబ్లీ సెక్రటరియట్ ఆల్రెడీ జారీ కూడా చేసింది. గురువారం కల్తీ నేయపై ప్రభుత్వం తరపున ప్రకటనకు సంబంధించి ఇలాంటి పత్రమే జారీ అయింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిల్చుని ఉండగా మండలి సిబ్బంది ఆ ప్రకటనకు సంబంధించిన పత్రాలను సభ్యులకు అందించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయినప్పటికీ చైర్మన్ మోషన్ రాజు వైసీపీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డికి లఘు చర్చ ప్రారంభించే అవకాశం ఇవ్వడంపై టీడీపీ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. ఇది మీరు ఇచ్చిన సమాచారమే అని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ పదే చెప్పినప్పటికీ కూడా అది నా అనుమతి లేకుండా జారీ అయింది అంటూ చైర్మన్ మోషన్ రాజు అయితే తెలిపేశారు. ఒక దశలో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదాలు కూడా జరిగాయి. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. మండలిని కుదిపేసిన లడ్డూ ప్రసాదం, అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలు, సవాళ్లు ప్రతి సవాళ్లు హోరెత్తిన మండలి. చైర్మన్ మంత్రి కేశవ్ మధ్య ఆసక్తికర సంభాషణ, చివరికి చర్చ లేకుండానే ప్రశ్నలు అని చెప్పి. సో నిన్న జరిగినటువంటి చైర్మన్కి వీళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి విషయం ఏంటనేది కూడా ఇక్కడ రాశారు. సో మంత్రి కేశవ్ సభ వాయిదా వేస్తూ వెళ్తూ మిగిలిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లుగా భావించాలని చెప్పి చైర్మన్ అన్నారని, దీనివల్ల సభ్యుల్లో ఆందోళన ఉందని, అందుకనే ప్రశ్నోత్తరాలు కొనసాగించాలని అడుగుతున్నారా, ఇవ్వాలా లేదా అనేది మీ ఇష్టం అని చెప్పి ఆయన చెప్పారు. అలా కాకుండా చైర్లో కూర్చుని మెంబర్లు ఏదో యాట్రిబ్యూటీ చేయడం అనేది మంచిది కాదని చెప్పి చెప్తే దానికి చైర్మన్ కూడా అదే స్థాయిలో కొద్దిగా స్పందించారు. మీరు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు కదా, మీకు నిబంధనలన్నీ తెలుసు కదా, మీరు చర్చ ప్రారంభించాలంటే వేరే ఫార్మేట్లో రావాలి. నిన్న జారీ అయినటువంటి అసెంబ్లీ సెక్రటరియట్ జారీ చేసినటువంటి పత్రం అనేది నాకు తెలియకుండానే జారీ అయిందని చెప్పారు. ఒక దశలో మంత్రి చెప్పే మాటలను వినకపోతే మంత్రి కూడా ఒక రకంగా మీరు ప్రభుత్వం చెప్పే మాటలు కనీసం వినే ఓపిక లేకపోతే ఎలా మీరు సభను నడుపుతారని చెప్పి పయ్యావుల కేశవ్ కూడా
కూడా కొద్దిగా ప్రశ్నించడం జరిగింది. వాస్తవానికి నిన్న ఆ చైర్మన్కి కానీ వైసీపీ సభ్యులకు కానీ అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఇరకాటంలో పడిపోయారు. వైసీపీ నోటీస్ ఇవ్వకుండా చర్చకు అనుమతి ఇవ్వడం అనేది పూర్తిగా తప్పు. రెండోది అసెంబ్లీ సెక్రటరేట్ నోటీసు జారీ చేసిన తర్వాత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వకుండా అడ్డుకోవటమే కాకుండా అసలు ఆ నోటీస్కు నాకు సంబంధం లేదని చెప్పి ఆ చైర్మన్ చెప్పడం అనేది మరికొంత కొసమెరుపు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, వాస్తవానికి ఇక్కడ వైసీపీ అసలు అడ్డుకోవాల్సిన అవసరంలా. ప్రభుత్వం స్పష్టంగా ఏం చెప్పింది, మంత్రి రామనారాయణ రెడ్డి ప్రకటన చేస్తాడు, లడ్డు తిరుమల కల్తీ లడ్డు మీద ఒక ప్రకటన చేస్తారు. ఆ ప్రకటన తర్వాత చర్చించవచ్చు. ఆ ప్రకటన తర్వాత వైసీపీ తరపు నుంచి మాట్లాడవచ్చు, కూటమి తరపు నుంచి మాట్లాడవచ్చు. చర్చ అనేది ఎంతకాలమైనా సాగవచ్చు. దానికి పయ్యావుల కేశవ్ కూడా ఒక మాట చెప్పారు, మీరు చర్చ 2 గంటలు జరుపుతారా, 4 గంటలు జరుపుతారా, 10 గంటలు జరుపుతారా, మీ ఇష్టం, మేము సిద్ధంగా ఉన్నాం, చర్చకు మేము సిద్ధమే. మా మంత్రి ప్రకటన చేసిన తర్వాత చర్చకు మేము సిద్ధమే. కానీ ప్రకటన చేస్తే చర్చలో వాళ్ళు ఉండరు. నిన్న కూడా ఏంటి, బొత్స సత్యనారాయణ మేము వాకౌట్ చేస్తాం, ఎందుకు వాకౌట్ చేస్తాడో అలా బొత్స సత్యనారాయణకి అర్థం లేదు. వైసీపీ ఈ శాసన మండలి సమావేశాల్లో ప్రతిసారి కూడా కీలక అంశం వచ్చిన ప్రతిసారి మేము వాకౌట్ చేస్తున్నామని వెళ్ళిపోయాడు. ఎందుకు వాకౌట్? మీకు మైక్ ఇవ్వలేదని వాకౌట్ చేస్తున్నారా, లేదా ప్రభుత్వం ప్రకటన చేస్తే మీకు ఇష్టం లేదని వాకౌట్ చేస్తున్నారా? అరే లడ్డూ మీద చర్చ అడిగింది మీరే కదా, లడ్డూ మీద చర్చ అడిగింది వైసీపీనే. మరి దాన్ని ప్రకటన చేయడానికి ఎందుకు అడ్డుకోవాలి? చేయనవచ్చు కదా ప్రకటన చేస్తే ఎరకాటంలో పడేది వాళ్ళే. చర్చ ప్రారంభం అయితే సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వైసీపీకే వస్తుంది. కాబట్టే దీన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. సో ఏది ఏమైనా మొత్తంగా నిన్న పయ్యావులు కేశవ్ మధ్య కావచ్చు, చైర్మన్ మధ్య కావచ్చు, అలాగే బొత్స సత్యనారాయణ మధ్య కావచ్చు ఆసక్తికర సంభాషణ అయితే జరిగింది. మొత్తంగా వైసీపీ తిరుమల లడ్డూపై చర్చించేందుకు సిద్ధంగా లేదు. చర్చిస్తే మనం ప్రజల ముందు దొరికిపోతామనే భయం వైసీపీ సభ్యుల్లో కనపడుతుంది. అందుకే నిన్న ప్రభుత్వం ప్రకటన చేయకుండా శాసన మండలిలో అడ్డుకున్నారు అనేది ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి ప్రచారం.